హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం ఏప్రిల్లోని 2-3 టాపిక్స్ మిగిలిపోయాయి. అవి కూడా చూద్దాం, కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఏప్రిల్ నుంచి నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు మే కూడా చెప్పేస్తున్నాను, కానీ 2-3 టాపిక్స్ ఉండిపోయాయి అనమాట. కంపల్సరీ మనం ఏప్రిల్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చూడాలి, ఓకేనా? ఇందులో ఒక టాపిక్ ఏంటంటే ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘంతో భారత్ ఒప్పందం. ఇండియా ఈఎఫ్టీఏతో ఒప్పందం చేసుకుందనమాట. ఈఎఫ్టీఏ అంటే యూరప్ కంట్రీలోని యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇది 4 కంట్రీస్తో కలిపి ఏర్పడిన కూటమి అన్నమాట ఈఎఫ్టీఏ అనేది. ఆ 4 కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్. ఈ 4 కంట్రీస్ కలిపి ఈఎఫ్టీఏ కూటమి ఏర్పడిందనమాట. అయితే ఇది వరకు ఇప్పటికే ఈఎఫ్టీఏతో 40 దేశాలు 40 కంట్రీస్ ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని, బిజినెస్ అగ్రిమెంట్స్ని చేసుకున్నాయి అన్నమాట. ఇది 30ది, ఇండియాది 30ది అనమాట, ఓకేనా? అయితే ఈ ఈఎఫ్టీఏ అనేది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. ఇది స్వతంత్ర వాణిజ్య బృందం, అంటే ఇండిపెండెంట్ ట్రేడ్ గ్రూప్ అన్నమాట. ఈ ఈఎఫ్టీఏ అనేది ఇండిపెండెంట్ ట్రేడ్ గ్రూప్, ఓకేనా? అంటే ఇంగ్లీష్లో చెప్పమంటున్నారనేసి కొన్ని వర్డ్స్ నేను సెర్చ్ చేసి రాసుకొని చెప్తున్నాను, ఓకేనా? ఇలా వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి సంతకం ఎప్పుడు చేసింది ఇండియా అనేది, ఈ అగ్రిమెంట్ మీద ఎప్పుడు సంతకం చేసిందంటే 2024 మార్చ్ 10న న్యూఢిల్లీలో సంతకం చేసిందనమాట ఇండియా అనేది. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఈఎఫ్టీఏ ఇండియాలో $100 బిలియన్ పెట్టుబడులు పెడుతుందన్నమాట. $100 బిలియన్ అంటే సుమారు 8,30,00,000 పెట్టుబడులు పెడుతుందన్నమాట. 8,30,000 crores పెట్టుబడులు ఇండియాలో పెడుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఒప్పందం యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం, ఓకే? యూజెస్ ఏంటో చూద్దాం. భారత్ ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచి స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించిందంటే టారిఫ్స్ని ఎలిమినేట్ చేసిందనమాట. ఇండియా యొక్క ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ని ఎలిమినేట్ చేసింది ఎవరు? స్విట్జర్లాండ్, ఓకేనా? ఇది చాలా ఉపయోగకరమైన యూజ్ అనమాట. ఈ ఒప్పందం ఈ అగ్రిమెంట్ వల్ల వచ్చే మెయిన్ ఉపయోగం అనమాట. అయితే చాలా ఇండియాలో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ ఎగుమతి చేస్తాం మనం మిగతా కంట్రీస్కి. అలాంటి దేశాల్లో వీటికి ఈఎఫ్టీఏలోని 4 దేశాలకి మనం విక్రయించుకోవచ్చు అనమాట. ఎటువంటి టారిఫ్స్ లేకుండా, సుంకాలు లేకుండా ఈ దేశాల్లో మనం విక్రయించుకోవచ్చు మన ఉత్పత్తుల్ని, ఓకేనా? నెక్స్ట్ భారతదేశం కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3% మినహాయింపు ఇస్తుందట. భారతదేశం కూడా ఆ దేశాల్లోని ఉత్పత్తుల్లో 95.3% మినహాయింపు ఇస్తుంది. నెక్స్ట్ మనకు గోల్డ్, అధికంగా మనం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం గోల్డ్. ఆ గోల్డ్పై 15% మినహాయింపు 15% మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్ రేట్ అంటే అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది బౌండ్ రేట్ అంటాము. ఆ బౌండ్ రేట్ని మాత్రం 1% తగ్గించి, అంటే ముందు 40 ఉండేది, 1% తగ్గించి 39%కి చేసిందట. స్విట్జర్లాండ్ 39%కి చేసింది గోల్డ్ విషయంలో. తర్వాత మనకి మినహాయింపుల జాబితాలో లేని ఉత్పత్తులు, ఎక్సెప్షన్స్ అనమాట. డైరీ అంటే పాలు, పెరుగు అటువంటి ఉత్పత్తులు, ప్రొడక్ట్స్. అలాగే సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం దీంట్లో ఎక్సెప్షన్స్ అనమాట. వాటి మీద రాయితీలు ఉండవు, అంటే కన్సెషన్స్ ఉండవు. కొన్ని ప్రాసెస్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులపై మాత్రం కన్సెషన్ ఉంటుంది, ఓకేనా? కొన్ని ఉత్పత్తులపై కన్సెషన్ వీళ్ళు ఇస్తున్నారు స్విట్జర్లాండ్ వాళ్ళు, కానీ మామూలు వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే డైరీ ఉత్పత్తులు, బొగ్గు అటువంటి వాటి మీద కన్సెషన్స్ ఇవ్వదన్నమాట ఈఎఫ్టీఏ. నెక్స్ట్ మనకి డేటా ఎక్స్క్లూజివిటీ అని ఉంది. డేటా ఎక్స్క్లూజివిటీ అంటే ఏంటంటే కొత్త ఔషధాలు, కొత్తగా కనిపెట్టిన మెడిసిన్స్కి వాళ్ళు టెస్టులు చేయాలి. టెస్ట్ చేసి నిరూపించబడాలి, ఆ మెడిసిన్ అనేది కరెక్టే అని నిరూపించబడాలి. ఆ టెస్టులు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న టెస్టులు అనమాట. ఆ టెస్ట్ నిరూపించబడితేనే అది మార్కెటింగ్కి వస్తుంది అనమాట. అయితే ఈ టెస్టులు అనేవి చేయకపోతే ఈ కంపెనీలు ఉంటాయి కదా, వీటిని ఆవిష్కరించిన కంపెనీలు, తయారు చేసిన ఒకటి ఉంటాయి, అలాగే వాటిని ఆవిష్కరించిన కంపెనీలకి పూర్తి స్థాయి హక్కులు, అంటే పేటెంట్ హక్కులు వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్ని తిరస్కరించింది భారత్. డేటా ఎక్స్క్లూజివిటీని భారత్ తిరస్కరించింది. ఎందుకంటే దీనివల్ల
జనరిక్ ఔషధాలు నష్టపోతాయని, కొన్ని ఔషధ కంపెనీలకి నష్టం జరుగుతుంది. ఇవన్నీ నిరూపించుకోలేవు కాబట్టి మళ్ళీ ఏవైతే కంపెనీలు తీసుకుని అమ్మే ముందు వాటి నుంచి రిలీజ్ చేస్తాయో ఆ కంపెనీలకి ఈ పేటెంట్ హక్కులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ మందులపై మార్కెటింగ్ లైసెన్సులు కూడా లభించవు, ఫార్మా కంపెనీలకి లైసెన్సులు లభించవు. కాబట్టి వీటిని తిరస్కరించిందనమాట ఇండియా. నెక్స్ట్ మనకి ఈ $100 బిలియన్ అనేవి EFTA పెడుతుంది భారత్లో అనుకున్నాం కదా. ఇది కనుక నెరవేర్చకపోతే, ఈ బాధ్యతలను కనుక నెరవేర్చకపోతే ఈ ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం రాయితీలను భారతదేశం తాత్కాలికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి EFTA అమల్లోకి వచ్చిన తొలి 10 ఏళ్లలో 10 ఇయర్స్లో 1 సంవత్సరం పడుతుంది అన్నాము. EFTA ఒప్పందం భారత్లోకి అమలు అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. అయితే అది అమలైన తర్వాత ఫస్ట్ 10 ఇయర్స్లో 15 సంవత్సరాలు ఈ పెట్టుబడులు పెట్టాలి కదా. ఫస్ట్ 10 ఇయర్స్లో $100 బిలియన్ పెట్టాలి. తర్వాత 5 సంవత్సరాల్లో 10 అయిపోతే 5 ఉంటుంది కదా. తర్వాత 5 ఇయర్స్లో 150 అనమాట. ఈ $50 బిలియన్ 10 ఇయర్స్లో పెట్టాలి. ఇంకో 50 ఏమో ఇంకో 5 ఇయర్స్లో పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ పెట్టలేకపోతే ఇంకో 3 ఏళ్ల పాటు కొంచెం పొడిగిస్తారనమాట. ఇంకో 3 ఏళ్ల సమయం ఇస్తారు ఈ పెట్టుబడి పెట్టడానికి, ఈ EFTA భారత్లో పెట్టుబడి పెట్టడానికి అనమాట. ఒకవేళ నెరవేర్చకపోతే ఈ బాధ్యతలు అనేవి వీటి మధ్య అగ్రిమెంట్ అనేది నెరవేరకపోతే మాత్రం ఆ వస్తువులపై సుంకము, అలాగే రాయితీలు, టారిఫ్, అలాగే రాయితీలు అనేవి తాత్కాలికంగా ఉపసంహరించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నార్వే 12వ స్థానంలో ఉందట. ఓకేనా. స్విట్జర్లాండ్ ఎలాగో మనకి మంచిగా రాయితీలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. అలాగే భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నార్వే 12వ స్థానంలో ఉంది. ఇక్కడ వరకు మనం తెలుసుకుంటే సరిపోద్ది. ఏది అవసరమో మనకు అదే చెప్పాను. అన్నీ చదివి ఏమీ గుర్తుండకపోవడం కంటే కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ అయినవి చదివి నాకు అర్థమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇట్లా చదివితే ఇది సరిపోతుంది. ఓకే. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.